క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 3వ వచనం. ఆయన సహోదరుడు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలో నీ శిష్యులను చూసినట్లు ఈ స్థలం విడిచి యూడియాకు వెళ్ళము. ప్రార్థన చేసుకు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆరాధన క్రమంతట్లో వినియోగం నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలు. అంశం పాఠం పేరు ఏంటంటే బంధం. పాఠం పేరేంటి? బంధం. దేవుడు ఈ లోకంలోని పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయంగా స్త్రీని ఇచ్చాడు. వీరిద్దరు కూడా 50 ఉన్నారనంటే ఏక శరీరమై ఉన్నారు. వీరిద్దరూ కలిసి దేవుని పనిలో ఉండాలని దేవుడు వీరిద్దరినే జతపరిచారు. ఇప్పుడు వారిద్దరూ ఏంటి అనంటే బంధం. ఎక్కడో ఉన్న పురుషుడును, ఎక్కడో ఉన్న స్త్రీని, వీరిద్దరిని కూడా దేవుడు ఏం చేశారు? జతపరిచారు. జతపరిచేటప్పుడు దేవుడు చేసిన కొన్ని విషయాలు, కొన్ని నిబంధనలు, కొన్ని వ్యక్తులను దేవుడు ఇచ్చారన్నమాట. ఈ బంధం ఎలాంటి బంధం అనేది అంటే, దేవుడు పురుషుని చేసిన తర్వాత స్త్రీని, తర్వాత వీళ్ళిద్దరిని ఒకటే చేసే ముందు దేవుడు వీరికి కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చదివితే ఉంటుంది. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు అనేది చెప్పారు. వీరిద్దరూ కూడా 50 ఉన్నారు అని అంటే బంధమై ఉన్నారు. ఇప్పుడు వీరికి భర్త విషయానికి వచ్చేసరికి వారి బంధువులు, భార్య విషయానికి వచ్చేసరికి వీరి బంధువులు, వీరిద్దరూ కూడా ఎలా ఉండాలని గ్రంథం చెబుతూ ఉందేనంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలనే గ్రంథం చెబుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడో ఉన్న అబ్బాయిని అమ్మాయిని వీరిద్దరిని జతపరిచిన తర్వాత ఇప్పుడు పురుషుని ఇంటికి ఎవరు వస్తారు? స్త్రీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళతారు, ఇక్కడికి వెళతారు. తర్వాత వీళ్ళిద్దరూ కూడా మరి ఒకే శరీరమై, ఏక శరీరమై మరి ఉన్నారు. కాబట్టి దేవుడు వీరిని ప్రేమించి వీరికి గర్భఫలాలు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు వారి మధ్య కూడా ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ఇప్పుడు ఆ బంధం ఎలాంటిదేనంటే ఏ విధంగా ఉండాలి అంటే, ఇప్పుడు ఒక కుటుంబం, ఆ కుటుంబంగా దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు ఒకటిగా నువ్వు ఉన్న, ఒంటరిగా నువ్వు ఒక చాట ఉన్న నీకు ఎంతమందిని ఇచ్చారో దేవుడు చూడండి. ఎంతమందిని దేవుడు నీకు జతపరిచారో, ఎంతమందిని నీకు తోడుగా
ఏ సహాయంగా ఎంతమందిని ఇచ్చారండి? చాలా మంది వచ్చారు. అందరి విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి అని గ్రంథం చెబుతూ ఉంటారంటే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కరి జీవితం పట్ల మరి మనం గ్రంథంలో చూస్తే ఇప్పుడు చదవబడిన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సహోదరుడు, ఆయన పరిశుద్ధాత్మ వలన పుట్టారు. ఆ తర్వాత మరి మరియమ్మ గారి వివాహం అవటం, ఆ తర్వాత ఆమెకు పిల్లలు పుట్టడం, మరి వారి పిల్లలు మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఏమవుతారు? సహోదరుడు అవుతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇంటికి అక్కడికి వచ్చినప్పుడు ఆయన సహోదరుడు చెబుతున్న విషయం ఏంటి అని అంటే ఏమని చెప్తున్నారా అక్కడ చూడండి. ఆయన సహోదరుడు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలో నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదియాకు వెళ్ళుము. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయన అక్కడ ఉంటే ఏం చెబుతారు? యేసుక్రీస్తు ప్రభువారు వాడు ఒకవేళ అబద్ధం ఆడినా ఏ విషయమైనా కానీ వాళ్ళకి అలా చేయకూడదు అని చెబుతారు. కానీ ఆ సహోదరులు ఏమంటున్నారు? నువ్వు వెళ్ళి నీ శిష్యులు ఉన్నారుగా అక్కడికి వెళ్ళి చెయ్యని చెబుతున్నారు. కింద వచనాల్లో చెబుతున్నారు కదా, ఎన్నో వచనం అంటే 5వ వచనంలో, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరులే ఆయన పట్ల విశ్వాసం ఉంచారు. చూసారండి, రోజున జరిగే విషయం కూడా అదేనండి. బంధువుల్లో కానీ చాలా మంది ఎక్కువగా చెప్పేటప్పుడు వినరు, ప్రార్థనకే వారు. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులే ఆయన పట్ల విశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరు అని అంటే ఒక కుటుంబం. భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఒక కుటుంబంగా ఏర్పరిచింది. దేవుడు సృష్టిలోనే మొట్టమొదటిగా చేసిన విషయం ఏంటంటే కుటుంబం. ఇప్పుడు ఆదాముని అమ్మమ్మని జతపరిచారని అంటే వారు కుటుంబం అయ్యారుగా, వారికి పిల్లలు పుట్టారు. వీళ్ళు ఒక ఇద్దరు, వాళ్ళు ఒక ఇద్దరు, తర్వాత వీళ్ళందరూ ఏమయ్యారు? ఒక కుటుంబంగా అయ్యారన్నమాట. ఇప్పుడు ఆదిలో జరిగిన విషయమే. కయ్యోను హేబేలు మీద ఏం పెట్టుకోండు? పగ పెట్టుకోండు. వీళ్ళిద్దరు అన్నదమ్ముడు కదా. ఇప్పుడు ఆయన అర్పణ, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించినప్పుడు మరి తమ్ముడు నీ అర్పణ ఎలా అంగీకరిస్తాడని అన్న అడగాలి కదా. మరి నేను అలా చేస్తే దేవుడు అంగీకరిస్తానని తాను అడగాలి కదా. ఆ విధంగా అడగకోకుండా దేవుడు నీ అర్పణ అంగీకరించి నా అర్పణ అంగీకరించలేదని తన సహోదరుడి మీద ద్వేషం పెట్టుకొని ఈ రాకూడదండి. ఎప్పుడు కూడా సహోదరుడి మీద కానీ కుటుంబంలో కానీ ఎలాంటివి రాకూడదు. అసూయ ఏమవుతుంది? కక్ష పగ హత్య చేసే వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ జరిగిన విషయం అదే. కయ్యోను హేబేలు ఏం చేసిండు? హత్య చేసేసిండు. అవి ఉండకూడదండి. పాపం అనేది మనిషిలో నివాసం చేయకూడదు. పాపం మనిషిలో నివాసం చేస్తే అదే కక్ష అయింది, ద్వేషం అయింది, అసూయ అయింది, పగ అయింది, ప్రాణం తీసేవాడు. అందుకనే దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే నీ కోపం సూర్యుడు అస్తమించే వరకే ఉండాలి, తర్వాత నీలో ఉండకూడదు. పాపం వచ్చింది మనిషికి, కానీ కోపడుడు కానీ పాపం చేయకుడి అని గ్రంథం చెబుతుంది. ఇక్కడ కుటుంబంలోని బంధాల గురించి మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం రూతు గ్రంథం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు,
నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇప్పుడు బంధం గురించి చెప్తున్నాం. వీరి బంధం చూడండి. ఎవరు వీళ్ళిద్దరు? రూతు, నయోమి. వీళ్ళిద్దరు ఎవరనంటే అత్త కోడళ్ళు. నయోమి ఎవరనంటే అత్త, రూతు ఎవరంటే కోడలు. వీళ్ళిద్దరు వీళ్ళ జీవితంలో జరిగిన విషయాలు ఏంటంటే, వీరికి 1వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే, ఈ నయోమికి 2 కుమారులు, ఇద్దరికే పెళ్ళిళ్ళయి. అయితే వీళ్ళున్న ప్రదేశం కాకుండా వీళ్ళు వేరే ప్రాంతానికి వెళ్తారు. వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ భర్త చనిపోతారు, 2 కుమారులు చనిపోతారు. ఆ తర్వాత మిగిలింది ఎవరనంటే 2 కోడళ్ళు, తర్వాత ఈమె. మరణ అక్కడ నుంచి తిరిగి మరణ మొదటి ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వస్తారు. వచ్చిన తర్వాత ఈ రూతు నయోమి వీళ్ళిద్దరు కోడళ్లతో ఏమని చెప్పిందంటే, మీరు యవన ప్రాయంలో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ వద్దు, ఇంటికి వెళ్ళి మీరు వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి అనేది. అప్పుడు ఇంకొక ఆమె ఉంది. ఆమె ఏం చేసింది అంటే, చూడండి ఆమె గురించి చూస్తే 8వ వచనం నుంచి రండి. 1వ అధ్యాయం 8వ వచనంలో, నయోమి తన 2 కోడలను చూచి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్టు యెహోవా మీ ఎడల దయచూపును గాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఎంట నెమ్మది పొందినట్లు యెహోవా దయచేయను గాకని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకున్నారు. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరుగుడి, నాతో కూడా మీరు రానేలా? మిమ్మును పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారుడు నా గర్భమున ఉందురా? నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదారును, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తిరై ఉందిరా? నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనిను, రూతు ఆమెను హత్తుకొనిను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలో తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలే వెంబడి వెళ్ళుమనిను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ 2 కోడళ్ళు, ఒక ఆమె ఏం చేసింది? ముందు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకో కోడలు ఉంది. ఎవరామె? రూతు. ఆమె ఏమంటుంది? అత్తగారితో ఏమంటుంది? నన్ను నీ నుంచి వెళ్ళనియొద్దు, వెళ్ళిపో అనొద్దు. నువ్వు నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. చూశారంటే ఈ బంధం ఎలా ఉందో. ఈ మాట ఎవరితో చెప్తారు? తల్లి కూతురుతో చెప్పే మాట. అత్తా కోడలు అంటే ఎలా ఉండాలండి? తల్లి కూతురుగా లాగా ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. ఇప్పుడు వీరు ఒక విషయం గమనించండి. ఏమే అత్తగారితో చెప్తున్న విషయం, ఆమె ఎంత ప్రేమ చూపించిందండి. కోడల పట్ల అత్తగారికి ఉండాల్సిన విషయం ఏంటి? ప్రేమ ఉండాలి. నీ కూతుర్ని ఎలాగైతే చూసుకుంటావో నువ్వు కూడా అలాగే చూసుకోవాలి. తర్వాత కోడలో నీ తల్లిని ఎలాగైతే చూసుకుంటావో నువ్వు కూడా అలాగే చూసుకోవాలి. ఆ విధంగా ఉండాలి.
ఇప్పుడు వీరి జీవితాల్లో ఇంత ప్రేమగా ఉంటే అధ్యాయాలు మొత్తం చదవండి. రూతు గ్రంథం మొత్తం చదివితే జరిగే విషయం ఏంటో తెలుసండి. రూతుకి నెమ్మది వల్ల జీవితం వచ్చింది. బోయజ్ అనే అతనితో వివాహం అయింది. తర్వాత పిల్లలు పుడతారు. ఇప్పుడు యెహోవా నాకు విరోధి అయిన నయోమి చెప్పిందే, ఆ తర్వాత దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చిండు, నవ్వు కలుగు చేసిండు అని చెప్పింది. చివరి అధ్యాయానికి వచ్చేసింది. బోయాజుకి తర్వాత రూతుకి మరలా పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని ఆడించుకుంటా ఏమే ఇప్పుడు వాళ్ళ ద్వారా నుంచే యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. అంటే వీళ్ళ బంధం చూడండి ఏ విధంగా ఉందో బైబిల్ గ్రంథం చెబుతుంది. చూడండి, ఇంకా ముందుకెళ్తే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఏమని చెబుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపరేపగా ప్రభు యొక్క శిక్షణను బోధనలో వారిని పెంచుడి. ఇక్కడ ఏమని చెప్తున్నారు? పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఏమయ్యారంటారంట? విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని నువ్వు సన్మానించాలి, వారి మాట వినాలి. ఇదంతా ఏంటంటే కుటుంబం ఒక బంధం, వారి మాట వినాలి. అప్పుడు నీవు ఎలా ఉంటావంటే భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అయ్యి ఉంటావు అని చెప్తాడు. ఇప్పుడు ఈ రోజున నువ్వు ఎలాగైతే నీ అత్తయ్యను కానీ మామయ్య గారిని కానీ వారిని నువ్వు ఎలాగైతే చూస్తున్నావో ఆ తర్వాత నిన్ను కూడా నీ పిల్లలు అలాగే చూస్తారు. నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారు? బైబిల్ గ్రంథం చెప్తుంది, మనుషుడా నువ్వేదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఇప్పుడు ఈ రోజున నువ్వు ఏ విధంగా అయితే నీ కుటుంబంలో ఉన్నవారిని నువ్వు ఎలాగైతే చూస్తావో రేపొద్దున నువ్వు తర్వాత జరిగేది కూడా అలాగే జరిగింది. నేను ఇలా ఒక విషయం ఒకటి చూశానండి, రియల్గా చూశాను. ఏంటంటే ఒక ప్రాంతంలోని అసలు గమనించండి, బైబిల్ చెప్పినట్టే జరిగింది, రియల్గా జరిగింది. ఒక ప్రాంతంలోని అత్త కోడలు వీళ్ళిద్దరు అయితే ఆమె వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఇతను వ్యాపారం గట్టా చేసాడు. తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఆమెని బాగా టార్చర్ పెట్టేది. బయటికి వెళ్ళి ఎక్కడన్నా పెట్టకపోతే తీసుకొచ్చుకొని తింటున్నా కానీ వచ్చి నెట్టేది, కొట్టేది, పండెట్టేది. ఆ విధంగా అట్ట చేస్తే జరిగిన విషయం ఏంటంటే చివరకు ఆమె పెద్ద ముసలమ్మ వృద్ధాప్యానికి వచ్చి పిచ్చిగా అరిసి తర్వాత అట్ట ప్రవర్తించి ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లలకు పెళ్ళిళ్ళే ఎవరో కాదు, సొంతం వాళ్ళ తమ్ముడు ఆమెనే అతనికి చేసింది. ఎందుకు చేసింది? ఆమె ఎందుకు చేసింది? బయట వాళ్ళు అయితే చూడరు అనేది చేసింది. కానీ ఏమో చేసిన ఆ క్రియలకు దేవుడు చేసిన ఒక విధానం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో చెప్పినట్టు మనుషుడా ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావని గ్రంథం చెబుతుంది. అదే విధంగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే కొన్ని రోజుల పాటు వాళ్ళు మంచిగా ఉన్నారు, ఆ తర్వాత వేరు. ఇప్పుడు నువ్వు నీ కుమారుడు నిన్ను చూడాలన్నా అటు నుంచి లేదు. ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటి అంటే చిన్న ఆళ్ళు కూడా సొంత వాళ్ళే చేసింది, అయినప్పటికే వాళ్ళ మధ్య కూడా అంత ప్రేమ లేదు. చూసారండి, ఆమె వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అత్తగారిని ఎలాగైతే చూసిందో ఇప్పుడు ఏమో పరిస్థితి కూడా అలాగే వచ్చింది. ఒక సందర్భం చెప్తాను మీకు.
ఏంటి అని అంటే ఒక కుమారుడు, ఆ కుమారుడిని బాగా చదివించారు. జాబ్ వచ్చిన తర్వాత సిటీకి వెళ్ళిపోయారు. వీళ్ళు తల్లిదండ్రి వృద్ధాప్యానికి వచ్చారు. అక్కడ వీళ్ళు లెటర్ రాశారు. అయ్యా మరి ఇక్కడ మేము చేసుకోలేకపోతున్నాం అని లెటర్ రాస్తే ఆ కోడలతో ఆ కొడుకు మరి మా నాన్న మా అమ్మ చేసుకోలేకపోతున్నారు, మరి వారిని ఇక్కడ తీసుకొద్దామంటే కుదరదంటే కుదరదు. చాలా జాగ్రత్తగా వినాలి. కుదరదంటే కుదరదు. సరే అలా కాదే, మరి ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే, మరి ఇల్లు ఇవన్నీ మొత్తం ఇలా ఉన్నామంటే వాళ్ళు కష్టపడి మరి నన్ను చదివి బట్టి మరి ఇవన్నీ కూడా వచ్చినాయి అని అంటే, సరే అవన్నీ చెప్పిన తర్వాత సరే అంట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి మాత్రం రానియలేదు. బయట పాకేసి అక్కడ వాళ్ళనే ఉంచారు. ఒక షెడ్ వేసి అందులో ఉంచారు. ఉంచిన తర్వాత ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటి అంటే, వాళ్ళకి భోజనం ఎందులో పెడుతున్నారనంటే ఒక్క ప్లేట్లో పెడుతున్నారు. పెడుతూ ఉంటే ఒకసారి ఆ కుక్క ప్లేటు మాయమైపోయింది. ఇది ఏమంటారు మీరు? మాయమైపోయింది. అయితే ఇప్పుడు ఆ ఇంటికి ఆ భర్త వచ్చేసరికి ఏమే చూసారా, మేము భోజనం పెడుతుంటే ప్లేట్ తీసి దాచేశారు అని చెప్పేసరికి ఇతనేం చేసిండు, ఈ మూర్ఖుడు ఏం చేసిండు, మీరు పెట్టే ప్లేటునే తీసి దాస్తారని ఆ తండ్రిని కొట్టడానికి పోయేసరికి ఆ పిల్లవాడు వచ్చి నానా తాతేనే కొట్ట మాకు, ఆ ప్లేటు నేనే తీసి దాశా. నువ్వెందుకు తీసి దాచినురా అంటే, ఈ రోజున మీరు ఎలాగైతే కుక్కలో ఎలాగైతే పెడుతున్నారో, ఎలాగైతే చూస్తున్నారో, రేపు మీకు కూడా ఉపయోగపడిద్దని తీసాననేసరికి తల్లి పరుగున ఏంట్రా మాకు కుక్క బెడ్లో పెడతావా అంటే, అప్పుడు నాయనమ్మ తాతయ్య నాన్నను కూడా మీరు నన్ను ఎలాగైతే చూశారో నాన్న కూడా అదే విధంగా చూశారు, మరి వాళ్ళకి మీరు చేస్తుంది ఏంటి అని అనేసరికి అసలు ఆ తండ్రి ఇదైపోయింది. చూశారండి. ఇప్పుడు అత్తమామని ఏ విధంగా అయితే ఆ కోడలు చూసిందో, కొడుకు తల్లిదండ్రులను ఎలాగైతే చూశారో, ఆ పిల్లవాడు అవన్నీ చూసి అదే విధంగా మాట్లాడాడు. రేపు నాన్న ఇంకో విషయం అంటాడు, ఆ కర్ర పారే మాకు ఎందుకురా అంటే రేపు పొద్దున ఉపయోగించడానికి. చూశారండి, నువ్వు నీ తండ్రి మీదకి కర్ర ఎత్తుకొచ్చావు, మరి నీకు పుట్టిన పిల్లలు నీ మీదకి ఎత్తుకురారా? నువ్వు ఇప్పుడు ఈ రోజున ఎలాగైతే మాట్లాడుతున్నావో రేపు వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఈ రోజున నువ్వు కోడవే, తర్వాత నువ్వు అత్తవైపు నీకు కోడళ్ళు వస్తారు. అది గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా గ్రంథం ఏం చెబుతుంది అంటే, దేవుడు బంధాన్ని ఇచ్చారు. ఆ బంధాన్ని తల్లిదండ్రులుగా ప్రేమ ఆ కుటుంబంలోనే ఉండాలండి. ప్రేమగా ఉండాలి ఆ కుటుంబం. 4 పేటల తాడు తెగిపోతుందండి, తెగిపోదు. ఒకటి అయితేనే అది తెగిపోదు. కుటుంబం అంతా కూడా ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉంటే చూసేవారు అసలు కుటుంబం అంటే ఇది, ఈ విధంగా ఉండాలి అని వారు చెప్పుకోవాలి. క్రీస్తుని నమ్ముకుంటే ఈ విధంగా ఉంటుంది అని అనుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి. నీ పిల్లలు ఇక్కడ చెప్తున్న విషయం చూడండి, నిన్ను సన్మానించాలి అని అంటే, నిన్ను సన్మానిస్తే వాళ్ళు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. మరి వాడు నిన్ను సన్మానించే విధంగా ఉండాలి అంటే, ముందు నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానిస్తే రేపొద్దున వీళ్ళు నిన్ను సన్మానిస్తారు. నువ్వు నీ పిల్లలు వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు భూమి మీద?
దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు. చిన్న వయసు నుంచి మనం నేర్పినప్పుడు వాళ్ళు ఎదిగిన తర్వాత పిల్లలు వాళ్ళకి కోపం అనేది రాదండి. అందుకే చెప్తున్నారు, తండ్రులారా, కింద వచ్చిన 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుండి. దేవుడు మీకు బహుమానాలు ఇచ్చాడు. ఆ బహుమానాన్ని దేవుని కొరకు పెంచినప్పుడు వాళ్ళు బహుగా ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు. కుటుంబం అంతా కూడా ఒక ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ఒక బంధముగా బలపడాలి కానీ విడివిడిగా అనేది ఉండకూడదు. మీ గురించి మంచిగా చెప్పుకోవాలి కానీ ఫలానా కుటుంబం ఇలాగా అనని అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యము ఇక్కడ వింటున్న వారు కానీ యూట్యూబ్ ద్వారా వేల మంది చూస్తున్నారు. అందరికీ ఒకటేనండి చెప్పేది. ఏంటి అంటే, గ్రంథం ఏదైతే చెబుతుందో, గ్రంథంలో ఏదైతే రాపించారో అదే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఏ ఒక్కరూ కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన తిరిగి పునరుద్ధారుడయ్యి లేచింది ఎందుకు అంటే మనలను మరలా తిరిగి లేపడానికి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొద్ద ఉండి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. మనమంటే అంత ఇష్టం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకున్న నీవు ఎలా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో ఉన్నప్పుడు ఆయన తల్లిని ఒంటరిగా విడిచిపెట్టలేదండి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి వెళ్ళాడు. ఎవరికి? అమ్మ, ఇదిగో నీ కుమారుడు అంటే యాహారు గారిని ఆయనకు కుమారునిగా ఇచ్చారు. తర్వాత ఆ తల్లిని ఇదిగో నీ తల్లి అంటే యాహారు గారికి తన తల్లిని తల్లిగా ఇచ్చి ఆయన ఏం చేశారు? వెళ్ళారు. తల్లిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. అందుకని తల్లిదండ్రుల పట్ల ప్రేమ, కుటుంబంలో ప్రేమ, అత్త కోడల మధ్య ప్రేమ, అత్త మరి మా విషయాల్లో కానీ లేకపోతే కోడల విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో భర్త పట్ల, భార్య పట్ల, అందరి పట్ల కూడా ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. పరలోకంలో ఎలా ఉంటుందో భూలోకంలో కూడా అలాగే ఉంటుందండి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.